ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నారాజు గారు. ఇప్పుడున్న పొలిటికల్ సినారియో మొత్తం మనం చూస్తూ ఉంటే అండి, బంధం, బంధుత్వం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ట్రోలింగ్ కానివ్వండి, లేదంటే స్పెక్యులేషన్స్ కానివ్వండి, లేదా వర్బల్ అటాక్ కానివ్వండి, చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాము. మీరు చూసిన దాని ప్రకారం మీకు అనిపించింది ఏంటి? ఇప్పుడున్న పాలిటిక్స్ కానివ్వండి, ఎలక్షన్స్ కానివ్వండి, లాస్ట్ 6 నెలల నుంచి మనం చూస్తున్నాం. తెలంగాణలో ముగిసింది కథ, ఆంధ్రాలో స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలం మనం చూస్తే ట్రోల్స్ అక్కడ హోరాహోరీగా ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద ఇంకో పార్టీ కమెంట్స్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారు. అయితే ఈ మధ్యకాలం ఈ లేటెస్ట్ మనం ఒక ట్రోలింగ్ తీసుకుంటే ముద్రగడ్డ గారిది చాలా ట్రోల్ అవుతుంది. అదేంటి అంటే, ముద్రగడ్డ పద్మనాభం గారి కూతురు ఒకవైపు, ముద్రగడ్డ గారు ఒకవైపు ఉన్నారు పార్టీస్లో. సో ముద్రగడ్డ గారి పద్మనాభం గారి కూతురేమో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుంది. మనకు అందరికీ తెలుసు ముద్రగడ్డ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారనేసి. సో తను నిన్న చెప్పింది ఏంటి అంటే, పత్రికాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను, మా నాన్నగారిని వేరే వాళ్ళు వాడుకుంటున్నారు, ఆ తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు అని తిను కూతురు అయి ఉండి తిను చెప్పింది. మరి ముద్రగడ్డ పద్మనాభం గారి ఎక్స్పీరియన్స్ ముందు తన కూతురు ఎక్స్పీరియన్స్ 1% కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆ మాట చెప్తానికి కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ దానికి రియాక్షన్ ముద్రగడ్డ పద్మనాభం గారు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఒకవేళ పిఠాపురంలో ఆయన గనక పవన్ కళ్యాణ్ గనక ఓడిపోకపోతే ముద్రగడ్డ పద్మనాభం నుంచి ముద్రగడ్డ పద్మనాభం రెడ్డిలాగా మార్చుకుంటాను అని సంచలమైన మాట ఆ పెద్ద మనిషి ఆయన నోట్తో ఆయన చెప్తాం జరిగింది. అయితే ఈయన పర్సనాలిటీ కనుక మనం చూస్తే, హీ హాజ్ గాట్ ఏ వెరీ గుడ్ ఆరా ఇన్ కమ్యూనిటీ. ఇప్పుడు కమ్యూనిటీకి ఒక సింబాలిక్ ఫిగర్ ఎవరైనా ఉన్నారు అంటే, ఐడియలీ స్పీకింగ్ అది వంగవీటి రంగ గారి తర్వాత అంతో ఎంతో వచ్చింది ముద్రగడ్డ గారికి అన్న విషయం అది అందరికీ తెలిసిందే. అందులో ఏమి 1% కూడా డౌట్ లేదు. ఆ తర్వాత అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆల్ కమ్యూనిటీస్ అంటారు కాబట్టి ఈయన మీదే ఎక్కువ మనం ఇమ్మీడియట్గా తీసుకుంటే రంగా గారి తర్వాత ముద్రగడ్డ గారికే ఆ సింబాలిక్ ఫిగర్ వచ్చింది. అయితే ఈయన అంత సింబాలిక్ ఫిగర్ ఒక కమ్యూనిటీకి ఉన్నప్పుడు, అసలు ఈయన ఫేమస్ అయిందే ఆ కమ్యూనిటీ వల్ల అన్నప్పుడు, ఆ ట్యాగ్నే నేను మార్చేసుకుంటాను అని ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తంతో అది చాలా వైరల్ అయింది ఆ న్యూస్. సొంత కూతురే అలా చెప్పేసరికి ఈయనకి ఒళ్ళు మండి అలా చెప్పుంటాడని అందరూ భావిస్తున్నారు. సో ఎంత ఒళ్ళు మండినా కమ్యూనిటీనే మార్చుకుంటాం అన్నది మనం చూస్తే ఈ ఎరాలో హిస్టరీలో ఎక్కడ మనకి ఇట్లాంటి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎవరు కాపుల్లో ఎవరు మనకి ఇప్పుడు దాకా కనిపించలేదు. మళ్ళీ అందులో సింబాలిక్ ఫిగర్ అయిన ఈయన అలా అంటాం అది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మరి దానికి కారణాలు ఏంటంటే అన్నది మనం లోతుగా విశ్లేషిస్తే, అసలు పార్టీలకు అతీతంగా ఫ్యామిలీలో ఒక తండ్రికి ఒక కూతురికి పడకపోవటం వల్ల, లేకపోతే వాళ్ళిద్దరిలో వైరం వస్తాం వల్ల ఇలా మాట్లాడారా అన్నది ఎక్కువ ట్రోల్ అవుతుంది. నాగరాజు గారు, ఇప్పుడైతే బేసిక్గా మనం చూస్తే ఒక పెళ్ళికి ముందు తండ్రి కూతురు రిలేషను, పెళ్ళి తర్వాత ఒక తండ్రి ఒక కూతురు రిలేషన్స్ మనం సహజంగా చూస్తుంటే ఒక 20% రిలేషన్స్ అలాగే ఉంటాయి, అంతే ప్రేమతో ఉంటాయి. దగ్గర పర్సంటేజ్ మాట్లాడుకుంటే మోర్ దెన్ 50% మ్యారేజ్ అయిన తర్వాత ఆ తండ్రి ఆ కూతుర్ని ఎంతో కొంత దూరం చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఇప్పుడు సమాజంలో కూడా మనం చూస్తున్నాము, ఎన్నో కేసులు మా దగ్గరికి వస్తున్నాయి ప్రతిరోజు. మా తండ్రి నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న కూతుర్లు ఎంతోమంది నా దగ్గరికి వస్తుంది జరుగుతుంది. ఒక్కసారి మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అయిన తర్వాత భార్య భర్తనే మొత్తం సర్వస్వం అనుకుంటుంది కాబట్టి మేబీ ఆ కాన్సెప్ట్ వల్ల తండ్రులు కూతుర్లకి కొంచెం డిఫరెన్స్ వస్తాయా అని అనిపిస్తుంది. అందులో ఇంత పెద్ద వ్యక్తి ఆ మాట అనేసరికి ఆ కూతురు కూడా తండ్రికి సపోర్ట్ చేయకుండా నేను పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తా అనేసరికి ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నాం మనం. ఇది ఎలా వెళ్తుందో మరి ముందుకు చూడాలి నారాజు గారు. ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఏంటంటే, పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా మాట్లాడారనుకోవచ్చా, లేదంటే అంటే మీరు 2 స్టేట్మెంట్స్ చూసారు, కరెక్ట్, ఏ స్టేట్మెంటు దేన్ని బేస్ చేసుకుని ఏది బయటకు వచ్చిందని మనం అనుకోవచ్చు అంటారు? ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పిల్లలు మాట్లాడారు అనుకోవచ్చా,
లేదు అని అంటే ఆయనే ఓహో ఇలా జరుగుతోందా అలా అనుకున్నప్పుడు నేను వీళ్ళు ఎందుకు నా సొంత పిల్లలైనా సరే నేను ఎందుకు క్షమించాలి అనుకునేటువంటి మోటలు ఆయన ఉన్నారా? బేసిక్గా ముద్రగడ్డ పద్మనాభం గారు కొంచెం మొండి స్వభావం అని మనందరికీ తెలుసు, మనం చూసాము. ఆయన ఉద్యమంలో కూడా నార్మల్గా కాదు, ఆయన చాలా సీరియస్గా ఫైట్ చేస్తాం జరిగింది. ఎన్నో ఆటుపోట్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎదుర్కొన్నాడు. ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినా కూడా ఆ కమ్యూనిటీ వైపు నుంచొని ఆయన ఒక స్లోగన్ ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు. ప్లస్ కాపు కమ్యూనిటీకి ఇందాక చెప్పినట్టుగా డెఫినెట్లీ ఈజ్ అ సింబాలిక్ ఫిగర్ ఫర్ కమ్యూనిటీ. బట్ ఎలక్షన్స్లో మ్యాజిక్ అదే నాగరాజ్ గారు, ఎవరు ఎటు ఎప్పుడు వెళ్తారో వి డోంట్ నో. ఓకే, సో దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. లోతుగా విశ్లేషణ చేస్తే ఆయన ఇక్కడికి వస్తానికి కారణాలు చాలా ఉండొచ్చు. బికాజ్ టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఆయనని చాలా ఇబ్బంది పెట్టారు. అండ్ ఇప్పుడు ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా మరి ఆయన మనోభావాలు దెబ్బ ఎందుకు తినవు? యాజ్ ఎ కామన్ మ్యాన్ మీరు కూడా ఆలోచించండి నారాయణ గారు. ఇప్పుడు కమ్యూనిటీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ఉన్న టీడీపీ తోటి కలిసిపోయి మర్జ్ అయ్యి దిగినప్పుడు మరి వీళ్ళ ఫైటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ మీద వీళ్ళ ఫైట్. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పద్మనాభం గారు ఇబ్బంది పడ్డారు, అది అందరం మనం చూసాము. ఓకే, ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో ఆల్మోస్ట్ ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇమోషనల్ అవుతాం జరిగింది. అలాంటి పద్మనాభం గారు ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారండి? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పాటు అలయన్స్గా కలిసి ముందుకెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా ఆయనకి టీడీపీ కనిపిస్తుంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు కనిపిరు. కాబట్టి సహజంగా ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్తామన్నది ఆశ్చర్యమేమి కాదు. ఆమె కూతురు, మరి పద్మనాభం గారు కూతురు ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది ఇక్కడ అన్నది క్వశ్చన్ మార్క్. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఇది ఎల్లుంటుంది అన్నది లోతుగా విశ్లేషణ చేస్తే కానీ వీ కాంట్ కమెంట్ సో ఈజీలీ. కానీ అదే కమ్యూనిటీ కాబట్టి ఆ కమ్యూనిటీ నుంచి కూడా తనకి వాళ్ళ కూతురికి ప్రెషర్ వచ్చి ఉండొచ్చు అని మనం భావించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కొంచెం ఫ్యాన్ క్రేజ్ ఉండొచ్చు, బట్ నేను అదైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండదు ఆమె అనుకుంటాను. ఖచ్చితంగా వేరే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుంది అమ్మ. ఏదైనా తండ్రికి కూతురికి వైరం ఏదైతే ఉందో ఇది పాలిటిక్స్ కంటే కూడా ఈ మూమెంట్లో ఇది ఒక హాట్ టాపిక్ లాగా వైరల్ అవుతుంది. ఈ ఎలక్షన్స్కి అతీతంగా చూసుకుంటే ఒకటే ఫ్యామిలీలో చాలా మంది మనం చూస్తుంటే ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్ర కానివ్వండి, ఇప్పుడు మనం పేర్లు తీసుకుంటే ఓ పెద్ద లిస్ట్, చాట్ అంత లిస్ట్ రాయొచ్చు. తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, చెల్లి ఒక పార్టీ, ఇట్లా ఎన్నో మన లిస్ట్ తీసుకుంటే చాలా రాయొచ్చు. కానీ ఎలక్షన్స్ ముందు లిస్ట్ తీస్తాం కరెక్ట్ కాదని మనం తీయకుండా ఉన్నాం. బట్ డెఫినెట్గా చూస్తే చాలా వెరైటీగా అవుతుంది. బట్ ఇంక ముందు ఇంకేమవుతుందో చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది. బట్ వాట్ ఎవర్ ద రీజన్, ఒక పొలిటికల్ సినారియో, ఒక పొలిటికల్ వేవ్లో ఇలాంటివి జరగడం అనేది నిజంగా బాధాకరం. మనం అన్నా చెల్లెళ్ళలో చూస్తూ ఉన్నాము. చెల్లెల మధ్య అన్న మధ్య జరిగేటువంటి వైరమే కాకుండా ఈవెన్ మదర్కి సంబంధించినటువంటి వాటిలో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు, కోడలు, మామ, ఎన్నో ఇక తీస్తే లిస్ట్ 100 పేర్లు వస్తాయి నాగరాజు గారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పార్టీలో ఉంటే వైఫ్ ఇంకొక పార్టీలో ఉంటుంది. అది హైలైట్, అది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తాం మనం. సో అది ఇంక పేర్లు ఎలక్షన్స్ తర్వాత తీద్దాంలేండి. అదే సార్. బట్ ఇలా జరగకుండా పాలిటిక్స్ ఏదైనా సరే జనహితం కోసం ఉండాలని మాత్రం కోరుకోవాలి. ఎస్ అండి నాగరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.